తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి దాదాపు 6 నెలలు కావస్తోంది. అయితే ఇవాల్టికి రేవంత్ రెడ్డి ఏపీకి వెళ్లారు. నిజానికి ఆయన తిరుపతి మొక్కు తీర్చుకుంటానని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఆయన తిరుపతి వెళ్తారు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. అలా ఏపీకి వచ్చిన సందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్ తో భేటీ అవుతారని డేట్ టైం కూడా ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. ఇక ఇన్నాళ్లకు రేవంత్ రెడ్డి తిరుపతి వెళ్లారు. ఈ సందర్భం చూస్తే ఏపీలో సీఎం జగన్ కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కానీ లేరు. ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. పైగా ఏపీలో ఎన్నికలు ముగిసి అపద్ధర్మ పాలన సాగుతోంది. దాంతో పాటు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. అందువల్ల ఎవరిని కలవడానికి వీలు లేకుండా అయింది. ఇక మొత్తానికి రేవంత్ రెడ్డి తిరుపతికి వెళ్లారు, మొక్కు తీర్చుకున్నారు. పూర్తిగా ఆధ్యాత్మిక పర్యటనకే పరిమితం చేశారు. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఆయన ఏపీ ప్రభుత్వంతో మంచి రిలేషన్స్ కొనసాగిస్తాను అని చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నారు. అంతేకాదు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తాను మరోసారి వచ్చి ఏపీ ముఖ్యమంత్రిని కలుస్తాను, 2 రాష్ట్రాల మధ్య అభివృద్ధి గురించి చర్చిస్తానని చెప్పారు. జూన్ 4న ఏపీకి కొత్త సీఎం ఎవరో తేలిపోతుంది. మరి రేవంత్ మధ్యలో ఎవరు ఉండొచ్చు అంటే సహజంగానే ఏపీ కాంగ్రెస్ నాయకుల్లానే ఆయన కూడా టీడీపీ వస్తుందనే భావించొచ్చని అంటున్నారు. కాంగ్రెస్ ఎదుగుదల కోసం అయినా వైసీపీ ఓటమి పాలు కావాలన్నది ఆ పార్టీ నేతల మాట. వైసీపీ ఓడితేనే కాంగ్రెస్ క్యాడర్ మొత్తం వెనక్కొచ్చి ఏపీలో ఆ పార్టీ బలోపేతం అవుతుంది. 2029 ఎన్నికల్లోనే టార్గెట్ చేసుకుని ఏపీలో అడుగులు వేయడానికి 2024 ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావించడంలో అర్థం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి కూడా టీడీపీ కూటమి వస్తుందనే అనుకోవచ్చు అంటున్నారు. ఆయన తిరుపతి టూర్ పెట్టుకున్న నేపథ్యం చూసినా అదే అనిపిస్తోంది అంటున్నారు. ఆయన గతంలో వచ్చి ఉంటే ఏపీ సీఎం ని కలవకుండా వెళ్తే ఒక చర్చ, కలిస్తే మరో చర్చ వచ్చేది. కానీ ఇప్పుడు సేఫ్ గానే ఆయన మంచి టైంలోనే ఏపీకి వచ్చారంటే ఆయన మదిలో ఏముందో అర్థమవుతుంది కదా అని అంటున్నారు. అంతేకాదు ఏపీ కొత్త ముఖ్యమంత్రితో తప్పకుండా తాను భేటీ అవుతానని, ఏపీలో మంచి సంబంధాలు కొనసాగిస్తానని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు జగన్ సైతం రేవంత్ రెడ్డి విషయంలో దూరం పెట్టినట్లుగానే వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికీ చంద్రబాబు మనిషి అని భావిస్తున్నారు జగన్. దాని మీద ఒక ఇంటర్వ్యూలో జగన్ వ్యాఖ్యానిస్తే దాన్ని రేవంత్ రెడ్డి కూడా తిప్పికొట్టారు. అలా 6 నెలలుగా ఇరుగు పొరుగు సీఎంల మధ్య కనీసంగా కూడా ఫోన్ కాల్స్ లేవని అంటున్నారు. దాంతో మరోసారి జగన్ వస్తే కనుక రేవంత్ రెడ్డి తప్పక భేటీ అవుతానని ఉండరని చెప్తున్నారు. సో బాబు సీఎం అవుతారు అన్నది ఆయనకున్న సమాచారం కాబట్టే అంత ఓపెన్ గా చెప్పారని విశ్లేషిస్తున్నారు. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.